మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకి చాలామందికి ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం అంటే కేవలం ఏలినాటి శని, సర్పదోషము, నాగదోషము, పలానా నక్షత్రంలో పుట్టాము అందుకే ఈ దోషము అని అనుకుంటూ ఉంటారు. కాదండి, గుర్తుపెట్టుకోండి. కేవలం అవే కాదు. మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఒక జాతకాన్ని లగ్నం నుంచి 12 భావాలు ఎలా చూడాలి, ఎలా అనాలిసిస్ చేసుకోవాలి, మనకి బాధ వస్తుందంటే ఎందుకు వస్తుంది, పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మల ద్వారా ఆ వ్యక్తి ఒక హీరో అవ్వడం కానివ్వండి, ఒక గొప్ప ధనవంతుడు అవ్వడం కానివ్వండి, ఒక అన్నదమ్ములు సహకరించడం కానివ్వండి, మంచి విద్య కానివ్వండి, మంచి గృహ వాహన యోగాలు కానివ్వండి, సంతానం కానివ్వండి, మంచి జీవిత భాగస్వామి కానివ్వండి, బిజినెస్లో లైన్స్లోని లేనట్లయితే ఉద్యోగంలో అద్భుతంగా వెళ్ళడం కానివ్వండి, లైఫ్లో అప్ అండ్ డౌన్స్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్, విదేశాలు, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇట్స్ వెరీ క్లియర్. వాళ్ళు పూర్వజంలో చేసుకున్న పుణ్యం. వీటికి వ్యతిరేకంగా జరుగుతున్నాయంటే వాళ్ళు పూర్వజంలో చేసుకున్నటువంటి కర్మ, పాపము. అది జాతచక్రంలో చాలా స్పష్టంగా మీరు ఇది చేశారు కాబట్టి ఇలా ఉంది అనేటువంటిది వస్తుంది. అదేవిధంగా దానికి వాస్తు కూడా తోడవుతుంది. మనం ఈ రోజు నుంచి ఒక్కొక్క వీడియోలో అసలు మీరు ఏ లగ్నంలో పుట్టారు, అసలు మీ ధనస్థానం ఏమిటి, అలా ఒక్కొక్క అంశం గురించి మనం తెలుసుకుంటూ దానికి పరిహారం ఏం చేసుకోవాలి, దానికి ఉండేటువంటిది ఏమిటి, అదేవిధంగా మరి అసలు జాతకమే లేదండి అది ఎలా తెలుసుకోవాలి, దానికి ఎటువంటి నామాలు చేసుకోవాలి, ఎలాంటి లలితహాస్త్ర నామాల్లో ఎటువంటి నామస్మరణ చేసుకోవాలి, గోసేవ ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలు అన్నీ కూడా చెప్తానని మీకు వీడియో ఎండింగ్ వరకు చూడండి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క విషయం మనం తెలుసుకుందాం. ముందుగా మనం ఈ రోజు నుంచి మేష లగ్నం తీసుకుందాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం బాగా అర్థం చేసుకోండి. ఒక జీవి, ఒక జాతకుడు మేషలగ్నంలో జన్మించాడు అంటే ఏదో ర్యాండమ్గా ఏదో మేషలగ్నంలో పుట్టేశాడని ఉండదు. ఇది బాగా అర్థం చేసుకోండి. మేషలగ్నంలో ఆ వ్యక్తి జన్మించాలి, ఎనీ లగ్నంలో ఆ వ్యక్తి జన్మించాలి అంటే ఆ గ్రహాలన్నీ ఆ వ్యక్తి అనుభవించడానికి, అది మంచి లేదా ఇబ్బందికరమైన వాతావరణం అనుభవించడానికి సరిగ్గా ఆ వ్యక్తి కర్మలు ఏవేవైతే చేశాడో దానికి తగ్గట్టుగా గ్రహాలను అలా ఫామ్ అవుతాయి. ఒక వ్యక్తి మేషలగ్నంలో, మేషలగ్నం అంటే ఇది మొదటి లగ్నం అన్నిటికంటే, ఇందులో జన్మించాడంటే ఇది కుజుడు లగ్నం అండి. అంటే కుజ సంబంధించినటువంటి కర్మలు ఇతనికి సపోర్ట్ చేస్తూ పుట్టాడా, అపోజ్ చేస్తూ పుట్టాడా. కుజుడు ఏంటి, స్ట్రాంగ్నెస్ కారకుడు, ఆవేశానికి కారకుడు, లీడర్షిప్ కారకుడు. ఈ కుజుడు మీకు బాగున్నాడు, మంచి దీంట్లో ఉన్నాడంటే పూర్వజన్మల్లో మీరు కుజ సంబంధించినటువంటి, అంటే మీకు ఒక లీడర్షిప్ వస్తే దాన్ని బాగా చక్కగా దాన్ని ఉపయోగించుకొని అందరికీ మంచి చేశారు. అదేవిధంగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీ అంటే డిఫెన్స్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిలో చాలా చక్కగా ఉన్నారనమాట. అలా కాదండి, అదే కుజుడు పాడైపోయాడు అంటే సంథింగ్ ఎక్కడో కుజ సంబంధించిన దోషాలు ఏర్పడ్డాయి. అంటే ఏమిటి, ఇది కుజదోషం గురించి నేను మాట్లాడట్లేదు, బాగా అర్థం చేసుకోండి. కుజుడు లగ్నంలో మీరు జన్మించారంటే వాట్ ఈస్ ద రీజన్. అలాగే ఒక వాస్తుపరంగా గుర్తుపెట్టుకోండి, వాస్తుపరంగా మీ ఇంట్లో కనుక కుజుడు యొక్క లగ్నం అంటే మేషము, వృశ్చికము రెండు కుజుడు యొక్క లగ్నాలు, ఈ లగ్నాల్లో జన్మించినప్పుడు మీరుంటున్న నివాసం ఉంటున్నటువంటి ఇంట్లో దక్షిణ భాగం పాడైంది అనుకోండి, అప్పుడు మీకు ఆ దక్షిణ భాగం పాడవడం వల్ల, మీరు కుజుడు యొక్క లగ్నంలో జన్మించడం వల్ల అది సపోర్ట్ చేయదు ఆ ఇల్లు. ఎందుకు అంటే ఇక్కడ ఇల్లు సపోర్ట్ చేయకపోవడం చాలా కారణాలు ఉంటాయి. వర్గు, ఆ ఇంట్లో ఉండేటువంటి టోటల్ వాస్తు, ద్వార నిర్మాణము, ఇవన్నీ అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి. రంగులు, పెట్టే వస్తువులు అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ మేషలగ్నంలో జన్మించామండి, అగ్నిభాగం మనకి ఆగ్నేయం నుంచి దక్షిణం వరకు, అందులో ముఖ్యంగా దక్షిణానికి అధిపతి కుజుడు అని శాస్త్రం చెప్తుంది. అలా ఎప్పుడైనా సరే ఆ కుజుడు ఉండేటువంటి ప్రదేశంలో బాత్రూమ్స్ ఉండడము, అంటే కుజస్థానం దక్షిణంలో ఉన్నది అంటే దాన్ని ఫస్ట్ రెమెడీ చేసుకోండి. దానికి చక్కగా ఒక బ్రాస్ పట్టి ఒకటి వేసుకోండి, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అలాగే లేదంటే ఎల్లో కలర్ పట్టి ఒకటి వేసుకోండి దానికి, దక్షిణంలో ఉంటే కనుక. అది మీరు దక్షిణం అవునా కాదా అనేది కంపాస్ పెట్టి చూసుకోవాలి. ఇది ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఈ లగ్నంలో మీరు జన్మించారంటే ఇది ఉండే పొజిషన్ బట్టి ఉంటుంది. కేవలం ఈ లగ్నంలో పుట్టారు ఒకటే ప్రెడిక్షన్ ఉండదు. ఇదే లగ్నానికి లగ్నంలోనే కుజుడు ఉన్నాడు అనుకోండి కాసేపు, అప్పుడు ఆ వ్యక్తి మంచి స్ట్రాంగ్గా ఉంటాడు.
అయితే ఇక్కడ ఈ వ్యక్తి స్ట్రాంగ్గా ఉంటాడా, ఈ వ్యక్తి యొక్క కర్మ స్ట్రాంగ్గా ఉంటుందంటే దశమ స్థానాన్ని, దశమాధిపతిని మనం పరిశీలన చేసుకోవాలి. లగ్నంలో కూర్చున్నంత మాత్రాన వెంటనే డిసైన్ అవ్వకూడదు. ఈ శని ఎలా ఉన్నాడు, ఈ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయి అనేటువంటి చూడాలి. అంతేగాని ఇవేవీ పరిశీలన చేయకుండా కేవలం శని భగవానుడి మీద ఒక ఇది వేసేసి నాకు శని పట్టింది, ఏలినాటి శని, అర్ధాష్టమి శని, అష్టమి శని, అందుకే నాకు ఇలా అవుతుంది అనేటువంటి దాంట్లోకి వెళ్ళకూడదు. శాస్త్రం అలా ఎక్కడా చెప్పలేదు. మీ లగ్నం ఏమిటి, మీ ధనస్థానం ఏమిటి, ఇలా అనేక అంశాలను మీరు పరిశీలన చేసుకోవాలని చెప్తుంది. ఆ గ్రహాలు ఎక్కడున్నాయనేటువంటి విషయాన్ని అది మీరు అనాలిసిస్ చేయాలని చెప్తుంది. కాబట్టి ఇక్కడ కుజుడు ఉన్నాడండి, కానీ 10th హౌస్ కూడా బాగుంది. మీరు లైఫ్లో అద్భుతమైనటువంటి స్టేజ్కి వెళ్తారు, ఇంకా అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇది శని బాగున్నాడు, కుజుడు ఓన్ హౌస్లో ఉన్నాడు అంటే. అలా కాదు, ఇక్కడ కనుక మీకు దశమ స్థానం అంటే కర్మస్థానం అంటారు. ఇది ఏమాత్రం పాడైనా మీకు మనిషి స్ట్రాంగ్గా ఉంటాడు, అన్నీ చేయగలుగుతారు కుజుడు లగ్నంలో ఉన్నది. కానీ అతను వృత్తి దగ్గరికి వచ్చేసరికి స్టాండర్డ్ అవ్వదు. అప్పుడు ఏం చేయాలి అంటే సింపుల్గా మీరు నవగ్రహాలలో కుజ, శని, కేతు గుర్తుపెట్టుకోండి. వీలైతే గురుగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి. ఇవి చేస్తూ అలాగే మరొక విషయం ఏంటంటే ఈ కుజలగ్నంలో పుట్టాము అన్నప్పుడు వీళ్ళకి చతుర్థాధిపతి చంద్రుడు మనస్కారకుడు. మనసు వెన్న వీళ్ళు చెప్పాలంటే మేషలగ్నంలో జన్మించామంటే. కానీ ఆవేశము, అలాగే ఈ మేషలగ్నతో 3, 6 అధిపతి బుధుడు అవుతాడు. నేను మీకు చాలాసార్లు చెప్పాను ఏమంటే వీళ్ళు జన్మించినటువంటి లగ్నం ఏదైతే ఉందో మేషలగ్నము, అది పూర్వజన్మ కర్మ, అప్పులు ఇవ్వడం తీసుకోవడం వీటి మీద ఆధారపడి ఉంటుంది అని. కాబట్టి ఈ ఒక విషయం ముఖ్యంగా కుజుడు ఇక్కడ ఉన్నాడండి, ఈ లగ్నంలో కుజుడు ఉన్నాడు, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, ఎస్, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ దశమం కూడా చెక్ చేసుకోండి అని చెప్తుంది శాస్త్రం. అయితే ఈ లగ్నంలో కుజుడు ఉండగా పుట్టిన వాళ్ళకి కనుక అక్కడ మరొక పాపగ్రహం కనుక ఏదైనా ఉంటే పర్టికులర్గా మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రాహుతో కానీ శనితో కానీ కలిసి ఉన్నాడు, మీరు ఏం కంగారు పడక్కర్లేదు. ఓహో, నేను వాహనం మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళాలి, ఎందుకంటే కుజుడు లగ్నంలోకి వచ్చేసి పాడైపోయాడు. సో బ్లడ్కి కారకుడు, ఎముకలకు కారకుడు, గొడవలకు కారకుడు. వీటితో నేను జాగ్రత్తగా ఉండాలి. ఎమోషన్స్కి ఎక్కువ గురవ్వకూడదు, ఎక్కువ ఆవేశపడకూడదు, నన్ను నేను కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇది అందరూ చేయాలి, కానీ వీళ్ళు ఎక్కువగా చేయాలి. ఇది చేయండి. మరి డేట్ ఆఫ్ బర్త్ ఏమి లేని వారు ఏ మంత్రాలు చేసుకోవాలి, ఏ నామస్మరణ అంటే ముఖ్యంగా అమ్మవారి నామాల్లో, లలిత అమ్మవారికి నామాల్లో ఏ నామాలు చేసుకోవాలనేటువంటి విషయం కూడా నేను మీకు చెప్తాను. చూడండి, అందరికీ డేట్ ఆఫ్ బర్త్స్ ఉండవు, టైం ఉండదు, ప్లేస్ ఉండదు. అప్పుడు ఏం చేయాలి గుర్తుపెట్టుకోండి. మీకు మీ లగ్నం బలపడాలంటే మీకు మీరు స్ట్రాంగ్ అవ్వాలి. చూడండి, చాలామందికి ఏంటంటే ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అమ్మో, నాకు ఎవరు సపోర్ట్ లేరు, నేను ఏం చేయగలను. కొంతమందికి అయితే దురదృష్టవశాత్తు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉండరు, మరి కొంతమందికి సిబ్లింగ్స్తో సపోర్ట్ ఉండదు, ఇబ్బందులు ఉంటుంటాయి. ప్రతిదీ ఏదో ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు అమ్మవారి నామాల్లో ఓం శ్రీమాత్రే నమః ఈ నామం చేయండి. అమ్మవారు మిమ్మల్ని పక్క నుండి చేయి మిమ్మల్ని నడిపిస్తున్నట్టుగా ఆవిడ చూసుకుంటుంది, ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఓకే, అలాగే మరి ధనస్థానం నాకు బాగాలేదు అంటున్నారండి, నేను డబ్బులు సంపాదించలేకపోతున్నారు, ఏం టెన్షన్ పడకండి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః ఇచ్చేసుకోండి. అలాగే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరి అదేవిధంగా ఏమంటే నేను ఏం మాట్లాడినా మా వాళ్ళు తప్పుపడుతున్నారు, ఏమిటి బాధ నాకు అర్థం కావట్లేదు, ఎక్కడేం మాట్లాడాలన్న భయం వేస్తుంది అన్నప్పుడు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమః చేసుకోండి. ఏమండి నాకు గృహం కొనుక్కోవాలనుంది, మణిద్వీప వర్ణన చేసుకోండి. మరియు అదేవిధంగా గృహంలో వాస్తుదోషాలు ఉన్నాయంటున్నారు, నాకు ఇప్పుడు ఆ శక్తి లేదు, కానీ ఆ గృహంలో ఉండే వాస్తుదోషాలు అమ్మవారు తొలగించాలి అని అనుకుంటే కనుక ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చలికాయే నమః చేసుకోండి. అదేవిధంగా సంతానం లేదు అని అనుకునేటువంటి వారు సూర్యభగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని నమః చేసుకోవచ్చు. లేదా దత్తాత్రేయుడిది దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేసుకోండి. అలా కాదండి, నాకు పూర్వజన్మ కర్మ నన్ను వెంటాడుతుందేమో, ఏమి చేసినా కలిసి రావట్లేదు, అదిగాక ఏలినాటి శని ప్రభావం, అష్టమి శని ప్రభావం, అర్ధాష్టమి శని ప్రభావం ఉన్నారని అందరూ నన్ను భయపెడుతున్నారు, ఏమిటి శని ప్రభావం ఏమిటి అనుకునేటువంటి వారు చక్కగా మీరు ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః అని చెప్పి చేసుకోండి. వివాహం అవ్వట్లేదు, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః. అదే వివాహంలో మాకు భేదాలు వస్తున్నాయి, ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః. ఏమంటే ఏదో ఒక అప్ అండ్ డౌన్స్ విపరీతంగా అయిపోతున్నాయి, ఏ పని ముందుకు కదలట్లేదు, ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమః. అలా కాదు, విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు, రోజుకి 2 సార్లు హనుమాన్ చాలీసా చేసుకోండి. లేదా
సింజాని మన మంజీర మండిత శ్రీపదాంబుజ అనేటువంటి నామస్మరణ చేసుకోండి అమ్మవారిది. లేదండి నేను ఉద్యోగంలో ఎదగలేకపోతున్నాను, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేసుకోండి. అలాగే బాగా ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు నవగ్రహాల దగ్గర కుజ శని రాహు కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవుకి బెల్లము క్యారెట్స్ తినిపించండి. ఇవి చేస్తూ ఉన్నారనుకో నిత్యము ఉదయం సూర్యోదయానికి ముందు దీపారాధన ఉండాలి ఇంట్లో. అప్పుడు ఆ ఇల్లు ఐశ్వర్యవంతం అవుతుందట. రెండవది మీకు దగ్గరలో ఆలయం ఉంటే రెగ్యులర్గా వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం, అక్కడ కాసేపు కూర్చోవడం, ధ్యానం చేయడం చేయండి. అదేవిధంగా గోశాలకు వెళ్ళి దేశీవాలి గోవుకి, నార్మల్ గోవు కూడా పెట్టచ్చు, దేశీవాలి గోవుకి పెడితే మీ దోషాలు తొందరగా పోతాయి. అక్కడ ఏంటంటే బెల్లము క్యారెట్లు గోంగూర ఇటువంటి పదార్థాలు పెట్టండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ఎవ్రీ 3 మంత్స్కి 4 మంత్స్కి ఒకసారి లేదా 6 మంత్స్కి ఒకసారి అయినా ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళండి. ఇవి కనుక మీరు చేశారంటే మీ జాతకం ఎలా ఉన్నా, మీ జాతకం తెలిసినా తెలియకపోయినా ఇవి చేసుకున్నారంటే పితృదేవతలకు కూడా చేయడం, అమావాస్యలు వచ్చినప్పుడు చేశారంటే, అది కాక మనకి ఇప్పుడు మహాలయ పక్షాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇవి చేసినట్లయితే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీరు ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్న మీరు బయటపడడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.